అయితే చేసేదే ఉంది, రేపు 10 మందిని పిలిచి పంచాయతీలో పెట్టండి, అక్కడే తెలిచేద్దాం. అట్టగా బాబు. తమ మేనాడు మాధవ బాబు గారు కూడా కబురు చెబుతాం. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. ఒరే రంగా, అయ్యగారికి నీళ్లు పెట్టాక ఈ జున్ను తీసుకెళ్లి మాధవయ్య బాబు ఇంట్లో ఇచ్చిరా. తొందరగా రా. ఏమిటమ్మా, పెద్ద బావ వాళ్ళ ఇంటికి జున్ను పంపిస్తున్నావా? వాడింటికి పట్టుకెళ్ళు, ఈ లైబు నేను తీసుకెళ్తాను. నువ్వెందుకే వెళ్తాం, వాడు తీసుకెళ్ళలే. అబ్బా నీకేం తెలీదమ్మా, ఇలాంటివి పని వాళ్ళ చేత పంపిస్తే బాగుండదు. మనం పట్టుకెళ్ళిస్తే మర్యాదగా ఉంటుంది. ఇలా ఏమిటి అమ్మగారింటికి జున్ను పంపడం మర్యాద కాదట, తనే ఇచ్చేస్తానని గిన్నె లాక్కుపోయింది. మర్యాద మాట అలా ఉంచు, స్వయంగా బావకు జున్ను పెట్టుకెళ్ళివ్వడం అదో ముచ్చటే. వెళ్ళని, ఎలాగో ఆ ఇంటికి వెళ్లాల్సిన పిల్లగా. అక్కయ్య, అక్కయ్య, అక్కయ్య. పొద్దున్నే మీ అక్కయ్య వెతుక్కుంటూ వచ్చావు. మరేం లేదు పెద్ద బావా, తెల్లా వినిందిగా ఆ అమ్మ జున్ను చేసి పంపింది. అక్కయ్య ఎక్కడా? అడిగావు, పొద్దుడు లేస్తే ఆ మహారాణి గారికి ముస్తాబు చేసుకోవడమేగా పని. మీ బావగారి మాటలు నిజం అనుకోక లలిత. ఇప్పటి వరకు ఈయన గారికి ఈయన తమ్ముడి గారికి పలహారం చేసి నైవేద్యం పెట్టడమైంది. ఇప్పుడే స్నానం చేసి జడలుకుంటున్నాను, అప్పుడే మొదలు పెట్టారు విసురు. తప్పు కదా పెద్ద బావా, తను ముస్తాబు చేసుకునేది నీకోసమేగా. మాధవయ్య గారి ఇల్లాలు మహాలక్ష్మిలా ఉంటుందని నలుగురు అనుకుంటే గర్వంగా కాలర్ ఎగరేసేది నువ్వేగా. మా బంగారు తల్లే, బాగా చెప్పావు. తోడుకోడళ్ళు ఇద్దరు ఒకటయ్యారు, ఇక ఇంట్లో మనసు అంత ఉండదు. వస్తా. ఇదిగోక అమ్మ జున్ను పంపింది. ఆ లలిత, మొన్న నేను ఇంటికి వచ్చినప్పుడు పిన్ని ఒంట్లో చాలా నీరసంగా ఉందండి. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. అంటే నీరసం ఇంకా తగ్గలేదా? తగ్గింది. బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. వంట ఆయన చేయడం ఏమిటే? అబే, వంట అమ్మ చేస్తుంది. నాన్నగారు వంట అయ్యాక తినడం చేస్తున్నారు. ఏమిటి దిక్కులు చూస్తూ పరధ్యానంగా మాట్లాడుతున్నావు? ఎవరి కోసం ఆ చూపులు? అవునవును, మా నాని పండు ఎక్కడ అని చూస్తున్నా. ఆహా, సరేలే. నువ్వు నా కోసం నాని పండు కోసం వచ్చానని చెప్తే నమ్మే అంత తెలివి తక్కువ దాన్ని కానమ్మోయ్. నీ చూపులను బట్టే తెలుస్తోంది నువ్వు వచ్చింది అల్లరి కృష్ణయ్య కోసం అని. అల్లరి కృష్ణయ్య? అతనెవరు? అదే తోటలో ఉంటాడు. అక్కడికి వెళితే తనెవరో నీకేమవుతాడో అన్ని వివరాలు ఆ మహానుభావుడే చెప్తాడు. తోట వెళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తోటలమ్మట దొడ్లమ్మట తిరిగే కర్మ నాకేమిటి? పదరే నాని, మన ఇద్దరం చెరువు గట్టుకు వెళదాం పద. అటు నుంచి అటు తోటలో ఉన్న బాబాయ్ దగ్గరికేగా. చెరువు గట్టుకు తీసుకెళ్తానని చెప్పి తోటలోకి తీసుకొచ్చావంటే చెరువు గట్టు ఏం బాగుంటుందిరా, ఆవులతో గేదెలతో అసహ్యంగా. ఇక్కడైతే ఏం చక్కగా బాబాయ్ ఉంటాడు కదా. చెప్పరా, నీ బోడి బాబాయ్ కోసం రాలేదు. అయ్యా బాబాయ్, నువ్వు బాబాయ్ అని తిట్టడం రాముడు విన్నాడు. అటు చూడు. పిన్ని పిన్ని, ఇక అంతే సంగతులు. వాడు నీ పని పెట్టేస్తాడు. రాముడు చాలే, ఆగరాయిక. కారణం ఏదైతే గాని కౌగిలించుకున్నాం. పనిలో పని ఓ ముద్దుపట్టే మామ కూతురా. చిచి, తోటలోకి వచ్చాను. ఇక్కడ పొగరపోతు పొట్టినే కాక పోకిరి మనుషులు కూడా ఉన్నారని తెలీదు. ఏమిటే కావాలని ఊపుకుంటూ వచ్చింది చాలక నోటుకొచ్చిన కూతురు కూస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు మా తోటలోకి? నిన్ను చూడాలనే బాబాయ్. గాడిద గుడ్డు. ఇంతోటి ఆంధ్రదేశ పథకాన్ని చూడాలని నాకేం కోరిక లేదు. చల్లగాలి కోసం వచ్చాను. చల్లగాలి కోసం అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇల్లెక్కిన కోడి పెట్టలా నీ కొంపెక్కి కూర్చోవచ్చు కదా. నన్ను నన్ను కోడి పెట్టావా నువ్వు? ఆపతివి. ఏమిటే నోరు జోరు ఎక్కువైంది. జట్టు పట్టుకుని కొమ్మకి ఏలాడు తీస్తా. మా నాన్నతో చెప్పి కాళ్ళు కొట్టిస్తాను. రేపు కాళ్ళు గడికి కన్యాదానం చేయవలసిన పెద్ద మనిషి కాళ్ళే మీరు కొడతాడే కోడి పెట్ట. నీలాంటి కొండ ముచ్చుకెందుకు దానం చేస్తాడు? నన్ను నన్ను కొండ ముచ్చటావటే? మరి నువ్వు నన్ను కోడి పెట్టాలా? నేనంటే నువ్వు అంటవేనా? లేకపోతే హారతులు ఇస్తారేమిటి? అది కాదు గోవిందు, తనే పని కట్టుకుని వచ్చి. నేనే పని కట్టుకురాలే, పరికిని కట్టుకుని బయటేసుకొచ్చా. వచ్చావులే పెద్ద పోలేరమ్మల. నన్ను నన్ను పోలేరమ్మంటావా? అసలు నిన్ను నిన్ను బావతో గొడవలు ఎట్లా వెళ్తామ్మా? సరదాగా కౌరులు చెప్పుకోవాలి గాని. సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నాకు 1,00,000 మంది ఉన్నారు. ఈయన గారే కావాలేంటి? ఉసా గంగనమ్మా, రేపు నేనే నీకు పగతిక్కు. పంచాయతీ తీర్పు పెద్ద కబుర్లు చెప్పారు, తీరా చూస్తే అంత గాలి కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు విషయం ప్రారంభించడం ఏమిటి? అదేంటి కారణం బాబు? నరసయ్య బాబు మాధవరావు బాబు రాకుండా పంచాయతీ ఎప్పుడైనా మొదలెట్టావా? అట్ట అడుగుతారేంటి? లేదులే, ఈ మధ్య కరణీకం పోయి కనకారావు గారికి మతిపోయినట్టయి చాలా విషయాలు మర్చిపోతున్నారులే. సర్లేవయ్యా,
పదవి పోయింది కానీ మనకేం పవర్ తగ్గలేదు సరే కానీ చిన్నసూపుడు ఈయనకి నీకు ఏ విషయంలో తగదా వచ్చిందిరా? అదే బాబు, నా సేలోకి రావాల్సిన నీళ్లు ఆయన గారు రాకుండా ఆపేశాడు. ఆ, ఇలాంటి విషయాలను తేలిగ్గా తేలితారా? నా మాట విని మంచి లాయర్ని పెట్టి పట్నం వెళ్ళి కోర్టులో కేసు పెట్టు, తాడో పేడో తేలిపోతుంది. అవే మాటలయ్యా కనకారావు, మన ఊరి గొడవలు కోర్టు ఎక్కడం ఏమిటి? 20 ఏళ్లుగా మన ఊళ్ళో ఏ తగ వచ్చినా కోర్టుకెక్కిందా? ధర్మమూర్తులైన నరసయ్య బాబు కలిసి ఏ గొడవైనా సరే తీర్పు చెప్పి న్యాయాన్ని కలగజేస్తున్నారు. కూర్చుని ధర్మయ్య తాత. మీరు చెప్పినవన్నీ విన్న మీదట మేము ఆలోచించి చెప్పే తీర్పు ఏమిటంటే వీరయ్య చిన్నసుబ్బయ్య చేనుకి నీళ్లు వదలకపోవడం అన్యాయం. అవును, తన చేను తడిసిన తర్వాత కూడా దిగున ఉన్న చినసుబ్బయ్య చేనుకు నీళ్లు వదలను అంటాం అన్యాయం, మొండితనం ఉన్న. అవును. వీరయ్య, ఈ నిర్ణయానికి నువ్వేమంటావు? అనేది ఉంది బాబు, ఆ ఇద్దరు చెప్తే దేవుడు చెప్పినట్టే లెక్క. అలాగే చేస్తాం. నాని 8 అయింది ఇంకా పడుకోలేదేమ్మా? బాబాయ్ వచ్చి కథ చెబుతానన్నాడు, అది విన్నాక నేను పడుకుంటాను. అవునులే, నీకు అసలు మీ బాబాయ్ పక్కన పడుకుంటేనే కానీ నిద్ర పట్టదుగా. ఏమండి, కృష్ణ ఇంకా రాలేదేమండి? మిమ్మల్నే. ధాన్యం బస్తాలు తీసుకుని పట్నం వెళ్ళిన వాడు అవి మిల్లులో అమ్మేసి బజారు పనులన్నీ చూసుకుని తిరిగి రావాలిగా. చీకటి పడి చాలాసేపు అయింది. పిచ్చి తండ్రి, ఆ మట్టి రోడ్లు బండి మీద రావాలి. ఏమండి, తనని పంపించే బదులు ఇంకెవరినైనా పంపించుండొచ్చు కదా. అదేమిటి సావిత్రి, వాణి గురించి దిగులు పడ్డం ఎందుకు? వాడేం చిన్నపిల్లాడా? మీకు అలాగే అనిపిస్తుంది. నాకు మాత్రం నేను కాపురానికి వచ్చిన కొత్తలో నన్ను వదినా అని పిలవటం కూడా తెలియక చూడు మిరిపోయింది కదా, తను బతికిస్తున్నాడని నేనే తీసుకెళ్లి వేయించాను. అన్నయ్య ఇదిగో. వదినా, ఆ కళ్ళజోడు షాప్ పక్కనే గాజుల షాప్ ఉంది, నీ చేతికి బాగుంటాయని ఇదిగో ఈ గాజులు తీసుకొచ్చాను. అన్నయ్య ఇదిగో మిగిలిన డబ్బు. నా కోసం ఇదిగో తుపాకీ తెచ్చిచ్చాడు బాబాయ్. అది సరే కృష్ణ, మా అందరికి ఏదో ఒకటి తీసుకొచ్చి. మరి నువ్వే కొనుక్కున్నావు? నాకేమైనా తక్కువైతేగా కొనుక్కోవడానికి? కావలసినవన్నీ అన్నయ్య కొంటూనే ఉన్నాడుగా. అది నిజమేననుకోరా. పోనీ నువ్వేం కొనుక్కోకపోయినా ఆ లలితకైనా. అవునయ్యా, కాబోయే ఇల్లాలకి ప్రేమగా ఏదైనా తెలకపోయావా? ఊరుకోతున్నా, నా ముందు అస్తమానం ఎత్తుకోవడం తేవద్దు, నాకు సిగ్గేస్తుంది. నాకు అన్నం పెట్టేసి నాన్నగారు నేను పడుకోవాలి. పదరా. చూసావా సావిత్రి, వాడెప్పుడు పట్నం వెళ్ళినా మన కోసం ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఈ అన్నావతులంటే ఎంత అభిమానం. అలా కథ కంచికి చేరింది, మనం ఇంటికి వచ్చాం, ఇక నిద్రపోవాలి. బాబాయ్ బాబాయ్ ఇంకో కథ చెప్పు బాబాయ్. అదేమిట్రా, ఇప్పుడే కథ అయిందిగా మళ్ళీ కథ అంటావేంటి? ఇప్పుడు చెప్పింది చిన్న కథ, చెప్పనైపోయింది. ఇంకో కథ చెప్పు. నీకు అసలు ఇలా కథలు అలవాటు చేయడం నాది బుద్ధి తక్కువ. తప్పుతుందా? సరే. అనగనగా ఒక రాజు. ఎవరనగా? నేననగా నువ్వు వినగా. వినరా. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి ఓ అబ్బాయి. అప్పుడేమో ఆ రాజుగారి అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. నాని నాని ఇవాళ ముద్దు అడగడం కూడా మర్చిపోయి నిద్రపోయాడు. గట్టిగా పట్టు. అయ్యగారండి, ఓ మాట చెప్పమంటారండి? ఒళ్ళు పడుతూ చెప్పు. ఆయ్, తమరు కరణీకం చేసేటప్పుడు మహారాజులా కనిపించేవారండి. ప్రభుత్వం ఆ కరణీకాలు లాగేసుకున్నాక తమరు తోక దగ్గర కోతిలాగా, బొచ్చు పీకేసిన కోడి పిల్లలాగా చాలా జాలిగా కనిపిస్తున్నారండి. నువ్వో పిచ్చెక్కి కుక్క పిల్ల కనిపిస్తున్నారా? కోతి పిల్ల కోడి పిల్ల అనకపోతే జాలిగా కనిపిస్తానని చెప్పాడు వచ్చు కదా. ఆయ్, ఒడిపట. ఆయ్, ప్రభుత్వం మన పొజిషన్ లాక్కుంది కానీ పవర్ లాక్కోలేదురా. ఆయ్. ఇప్పటికీ ఊళ్ళో రాతకోతలు జరగాలంటే ఈ కారణమే కావాలా? ఆయ్. ఇంగ్లీష్ ఉత్తరం ముక్క చదవాలంటే ఈ కారణమే రావాలా? పోతే పోయిందండి యాదో కరణీకం. అది ఉన్న రోజుల్లో కావాల్సినంత నొక్కేశాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఆయ్. ఇప్పుడు చిత్రానికి పట్టు చీర కావాలనుకో, ఆయ్, శవలకి దుద్దులు కావాలనుకో, ఆయ్. మరి మనమే కొనివ్వాలి. మనకెందుకండి సౌరోజులు తీసుకోవటం? దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమంది అయినా ఉండొచ్చురా, ఆయ్. కానీ మనం అంటే దానికి స్పెషల్ మోజు. అబ్బా, బ్రహ్మాండమైన మన ఫిగర్, ఆయ్. అదిరిపోయే మన ఫేసు, ఆయ్. దళదళలాడించే మన ఆయ్. మెల్లిగా 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 ఆయ్, ఆయ్. ఎంతమందికి ఉంటారా? ఆయ్. మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తమరు వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా? ఆయ్. మనం వెళ్ళామంటే ఆయ్. ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిష్ చేసిన ఒళ్ళంటే ఉక్కు ముక్కలాగా ఉండాలి మరి. చెయ్యొదిలి. ఆయ్. నమస్కారం అండి కనకయ్య, మిమ్మల్ని పాలు మా ఏర్భద్రం గారు పిలుచుకురమ్మన్నారు. వడ్డీలు వీరభద్రయ్య మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. లిటిగేషన్ నాది కాదయ్యా, నాగయ్య గాడిది.
ఆడిప్పటి వరకు కట్టిన డబ్బంతా వడ్డీకి సరిపోయింది. అసలు 500 అలాగే ఉందంటే ఆడు వినిపించుకోడేంటి? నేను తలుసుకున్నానంటే నీ పాక పీకించి నీ గొడ్లను నా దొడ్లో కట్టించేయగలను. అబ్బా అప్పుడే తొందరపడిపోతారేమిటండి? వాడికి 1 వారం రోజులు టైం ఇవ్వండి, డబ్బు తీసుకొచ్చి వాడే ఇచ్చేస్తాడు కదరా నాగే. వారం కాదు బాబు, తమరు ఏడాది గడువు ఇచ్చినా కూడా ఆ డబ్బు నేను కట్టుకోలేను బాబు. నువ్వు చెల్లించుకోలేకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా. వచ్చే శుక్రవారం లోపల నా డబ్బు నాకు తెచ్చివ్వకపోతే నేను చెప్పింది చేసి తీరుతా. వెళ్ళు. లలిత